ఈ రోజు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారండి. ఎంక్వైరీలో మాకు ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ అనేది, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో, ఎలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఆ పురుడు పోసుకునే అమ్మాయిని ఎలాంటి ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయికి అంత చావుకు దగ్గర చేశారో వాళ్ళు ప్రతి ఒక్క విషయం కూడా పేపర్ మీద వాళ్ళు రాసుకున్నారు. మేము చెప్పి రాశారండి వాళ్ళు. తర్వాత మా పరిస్థితి వాళ్ళు కూడా గమనించి మీకు కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పారండి. జస్ట్ ఇప్పుడు అయ్యింది, ఇప్పుడే బయటకు వచ్చాము మేము. జస్ట్ వచ్చి మీకు ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా పరీక్షించి మీకు కలెక్టర్కి లెటర్ పెట్టి మీకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారండి. మరి న్యాయం అంటే ఏ విధంగా చేస్తారు? అది వాళ్ళు మీరు ఏం కోరుకున్నారు? మీకు ఇంకా అలాంటి డిమాండ్స్ ఏం వాళ్ళు అడగలేదండి మమ్మల్ని. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, కేసుకి మేము ఎలా జరిగింది ఏంటి అంటే జరిగేటప్పుడు మేము లేవు కదా, ఇక్కడ మాకు ఎవరికి తెలియదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆవిడ ఎలా ప్రవర్తిస్తుంది, ఆవిడ రూడ్ బిహేవియర్ ఏంటనేది వాళ్ళు వివరించి ప్రతి ఒక్కటి కూడా జాయినింగ్ దగ్గర నుంచి మమ్మల్ని కాకినాడ GH పంపినంత వరకు ఆవిడ ఎలా ప్రవర్తించిందో, ఎలా సుజాత డాక్టర్ గారు ఎలా ప్రవర్తించారో, ఎలాగా మాట్లాడారో మాతోటి, మళ్ళీ మా చెల్లి అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఏ విధంగా మమ్మల్ని ఓదార్చారో ప్రతిదీ కూడా మేము పూసగుచ్చినట్టు మేడం గారికి వివరించామండి. లోపల ఎంక్వైరీ కమిటీకి వివరించామండి. వాళ్ళు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, మీరు ఇంకా థర్డ్ పార్టీని ఎంక్వైరీ చేయాలి, మీరు వెళ్ళండి బయటికి అలాగని మాకు ఇంకా డిమాండ్స్ ఏం అడగలేదండి వాళ్ళు మమ్మల్ని. ఆ బిడ్డకి ఇప్పుడు తల్లిని తీసుకురాలేమండి, జీవితాంతం సాకే వాళ్ళు తీసుకురాలేమండి. తెలియని సిచ్యువేషన్ అండి. ఇప్పుడు డాక్టర్లు కూడా అది పలానా టయానికి సెట్ అవుతుందని వాళ్ళు కూడా పూర్తిగా మాకు చెప్పలేదండి. చెక్ చేశారు, అది ఎప్పటికో అవుతుంది, అది మీరు చేసే ట్రీట్మెంట్ వల్ల, మేము అందించే ట్రీట్మెంట్ వల్ల, మీరు చేసే ఎక్సర్సైజ్ మసాజ్ వల్ల అది పూర్తి అవ్వచ్చు. ఇంకా తల్లి పరిస్థితి డిమాండ్ ఏమడుగుతున్నారు ఏంటనేది మమ్మల్ని ఏం అడగలేదండి. కాకపోతే ఆ బిడ్డ పరిస్థితి చూసి ఆ బిడ్డకి లేని ఆధారం మీరు ఎలా తెచ్చిపెట్టగలరో, ఏ విధంగా ఆ బిడ్డకి సపోర్ట్ చేయగలరో, ప్రభుత్వం ఎలా సాయం చేయగలరో, ఆ విధంగా ఆ బిడ్డను ఆదుకుంటే, పోయిన ప్రాణాన్ని ఎలాగా తీసుకురాలేము, ఆ బిడ్డని ఏ విధంగా ఆదుకుంటే ఆ బిడ్డకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామో ఆ విధంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సహకరించి ఆ చెయ్యి వచ్చేలాగా చిన్న వయసులో ఏ అవసరం ఉన్నది ఏంటన్నది పాపకి తెలియదు. ఇప్పుడు ఎదిగే కొద్ది ఇంకా అదే చెయ్యి అలా ఉండిపోతే ఆ సిచ్యువేషన్ అనేది ఎలా ఎదురవుతుంది చెప్పండి. ఇప్పుడు మన నార్మల్ గానే ఎదిగిన వ్యక్తులు ఒక చేయి లేకపోతే, ఒక దేవుడు ఇచ్చిన అవయవాలు ఒక అవయం లేకపోతే ఎంత బాధపడతామో, అలాగే చిన్న వయసులో పాపకి తెలియదు. అలాంటిది ఎదిగి వచ్చిన తర్వాత కూడా ఆ చేయి అనేది తనకు ఉపయోగపడేలాగా ఇప్పటి నుంచే ఏదోటి గవర్నమెంట్ మాకు సహకరించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, మేము ఇదే కోరుకుంటున్నాం. ఆ పాపకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యకరంగా చెయ్యి కూడా లెగ్స్ సపోర్ట్ వచ్చేలా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే జరిగి చాలా రోజులు అయింది, చాలా రోజుల తర్వాత వీళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు, కావాలని గొడవ పెడుతున్నారు అంటున్నారు. లేదండి, కావాలంటే కాదండి. ఇప్పుడు ఆ బాధపడేది పాప అక్కడ బుధవారం 3 గంటలకు చనిపోయింది పాప, మా చెల్లి 3 గంటలకు చనిపోయింది. అమ్మాయి NICలో పైన ఉంది, చిన్న పాప. అక్కడ హాస్పిటల్లో మా అమ్మ నేను తప్ప ఎవరు లేరు. మా చెల్లి ప్రాణప్రాయ స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నైట్ 10 గంటలకు 9 గంటలకు వచ్చారు అక్కడికి, కాకినాడ హాస్పిటల్ GHకి వచ్చారు. అప్పుడు అంతా జరిగిపోయింది. మా నాన్నగారు వచ్చేటప్పుడు మొత్తం అంతా జరిగిపోయింది. నవ్వుతూ వెళ్ళి అమ్మాయిని ఇలా చంపేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసి రివార్డులు పొందడం కోసం నార్మల్ డెలివరీలు చేస్తారనే సంగతి మాకు తెలియదండి. మేము కన్నా 3 బిడ్డలు తల్లిని నేను కన్నాను, కానీ ఇంత దారుణం చేసేస్తారనే సంగతి మాకు తెలియదండి. తెలియక మేము వీళ్ళ చేతుల్లో పెట్టినందుకు మాకు చక్కగా చచ్చిపోయిన అమ్మాయిని అప్పచెప్పారు, అవుట్ వేలైన చిన్న బిడ్డను అప్పచెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి న్యాయం చేస్తారో రాకూడదు, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే మేము కోరుకునేది ఈ డాక్టర్ గారు ప్రవర్తన వల్ల ఇలా సిచ్యువేషన్ ఎందుకు ఎదురవ్వాలి, ఈ సిచ్యువేషన్ మా వల్ల ఇక్కడ ఆగిపోకూడదు, ఈవిడ వల్ల ఎంతమంది నలిగిపోయారో అందరికి కూడా, నెక్స్ట్ వచ్చిన అమ్మాయిలు కూడా ఏ అమ్మాయికి జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మేము చర్యలు తీసుకోవాలి. ఆవిడ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. సుజాత డాక్టర్ మీద, ఈ హాస్పిటల్ సిబ్బంది మీద, మా చెల్లి ఒంటి మీద ఎంతమంది చేతులు పడ్డాయో అంతమంది మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి కూడా తొలగించాలని కోరుకుంటున్నామండి. బిడ్డకి ప్రభుత్వం సమానమైన న్యాయం చేసి ఆ బిడ్డని భవిష్యత్తుకు చూపించాలని నిజంగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి.